క్రీస్తు సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. మరి చివరి దినాల్లో సూచక్రియ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే పౌలు గారి సందర్భాల్లోకి వచ్చినసరికి పౌలు గారు రాసినవి 14 పత్రికలేనా అనే సందేహం రావడం జరిగింది. అంతే కదండి, పౌలు గారు 14 పత్రికలే రాశారా అనే సందేహం రావడం జరిగింది. కాబట్టి దాని విషయమై మాట్లాడుకుంటూ మరి పౌలు గారు రాసిన ఒక మాటని నేను ఈరోజు గుర్తు చేయాలనుకుంటున్నాను. రోమపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామండి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము. ఇక్కడ ఆగుదామండి ఒకసారి. 5-6 వచనాలు కలిసి ఉన్నాయి కదా. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా అని మాట్లాడుతున్నారు. ఏకభావము అనేసరికి ఈరోజు పౌలు గారి పత్రికల్లో కానివ్వండి, బైబిల్ అంతట్లో కానివ్వండి, మనం లేదా క్రైస్తవులుగా ఏకభావం లేదనే చెప్పవచ్చు. ఎందుకు బైబిల్లో నుంచి ఎంత ఖచ్చితంగా చెప్పాలి అని మనం ఆలోచించినట్లయితే ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి చదువుకుందామండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా. ఎవరు రాస్తున్నారండి? ఎవరు రాస్తున్నారు? పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారు రాస్తూ ఎవరి గురించి చెప్తున్నారు? పౌలు గారి గురించి చెప్తున్నారు. ఏమని? మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఏం రాశారండి? ఏం రాశారు? 14 పత్రికలు రాశారు. అదే కింద అంటారు చూడండి, కింద 16వ వచనం, వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ అంటున్నారా? అంటే మనకి బైబిల్లో కనిపించే 14 పత్రికలు వ్రాసినట్టుగా చెబుతున్నారు. పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారండి? పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు మాట్లాడుతూ పౌలు గారు రాసిన పత్రికలను ఎత్తుకుని, ఇదిగో ఆయన ఇలాగ పత్రికల్లో బోధిస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే ఇప్పుడు తక్కిన లేఖనాలను కూడా అపార్థం చేశారా? అపార్థం చేసుకున్నారు. అయితే పౌలు గారు రాసిన పత్రికలు కష్టమైనవి అని మాట్లాడుతూ వీటిని ఎవరు అపార్థం చేసుకుంటారంటండి? 16వ వచనం చివరి మాటలు చూడండి. విద్యావిహీనులు అంటే విద్య లేని వారు, విద్యను సరిగా అభ్యసించిన వారు, వీళ్ళు అపార్థం చేసుకుంటారంట. ఇంకా అస్థిరులైన వారును అంటున్నారు. అస్థిరులైన వారంటే స్థిరమైన మనసు ఉండదు, బైబిల్ మీద మనసు ఉండదు, బైబిల్ని ఆలోచించడం కాదు. ఎలా? ఇదిగో ఆ బ్రదర్ సూటు బూటు వేసుకున్నాడు కదా, మరి ఆయనే పెద్ద బోధకుడు కదా, ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా ఆయనకి పెద్ద గుర్తింపు ఉంది కాబట్టి ఆయన చెప్పిందే కరెక్టు. బైబిల్ మీద స్థిరమైన మనసు ఉండదు. లేదంటే ఎవరైనా ఇదిగో తెలిసిన వాళ్ళు కానీ ఇతను రిలేషన్ అని కానీ మావాడు చెప్పిందే కరెక్ట్ ఇలా మాట్లాడుతూ ఉంటారంటే అది కాదు.
ఎవరైనా మీ సొంత బంధువైనా కానీ ఎవరైనా కానీ బైబిల్లో ఉందా లేదా, బైబిల్లో ఉందా లేదా, బైబిల్ని బట్టే మనం స్థిరత్వం కలిగి ఉండాలి. మనుషులను బట్టి కాదండి, మనుషులను బట్టి కలిగి ఉండకూడదు. బైబిల్ను బట్టే మనం స్థిరత్వం కలిగి ఉండాలి. ఇదిగో సువార్త అనగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములు అని చెప్పుకున్నాం. దీనికి వేరొక సువార్త ఎవరైనా చెప్పారనుకోండి, మరి బైబిల్కి భిన్నమే కదా అది, అంతే కదండి, బైబిల్కి భిన్నమే కదా. అలాగా మనం బైబిల్కి భిన్నంగా మాత్రం ముందుకు వెళ్ళకూడదు, బైబిల్కి భిన్నంగా మాత్రం ముందుకు వెళ్ళకూడదు. ఎలా? ఇదిగో అస్థిరులైన వారిగా మాత్రం ఉండకూడదు. ఏం చేశారంట వీళ్ళ, ఏం చేశారంట, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు ఎవరి నాశనం కోసం అపార్థం చేసుకున్నారంటే తమ స్వకీయ నాశనం కోసం అపార్థం చేసుకున్నారు. అంటే పౌలు గారు పత్రికలు చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదవలసిన అవసరత ఉన్నది, చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉన్నది. అలాగని బైబిల్లో ప్రతీదీ అర్థమైపోవాలని ఏం లేదండి. రూపకలంకారంగా ఉంటాయి, రూపకలంకారంగా వ్రాయబడినవి. అయితే అన్ని రూపకలంకారంగానా అంటే లేదు. కొన్ని వచనాలు, కొన్ని మాటలు మరి మనుషులు మాట్లాడినవి కూడా ఉన్నాయి, సాతాను మాట్లాడిన మాటలు కూడా ఉన్నవి, ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుని దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు మనకి ఎలా బైబిల్ నుంచి సమాధానం చెప్పబోతున్నారు, ఈ అన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఒకసారి రోమపత్రికలో మళ్ళీ వచ్చేద్దాం మనం పాఠంలోకి. ఏమంటున్నారో చూడండి. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా ఏమంటున్నారండి? ఏకగ్రీవముగా అన్న పుట్నోట్లో ఏముందో చూడండి ఒకసారి. 5వ వచనం, రోమపత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. ఒక్క నోటితో అంటున్నారు చూడండి. పైన 4వ వచనంలో ఏమంటున్నారు? ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. ఎవరికి బోధ కలుగు నిమిత్తం అంటే మనకి బోధ కలిగి నిమిత్తం వ్రాయబడి ఉన్నవని ఏమంటున్నారు? మీరు ఏకభావముతో అంటే మీరందరూ ఒకే భావం కలిగి ఉండాలి. అంతేనా అండి? అంతేనా? ఈరోజు ఒకే భావాన్ని కలిగి ఉన్నవారిని మనం చూడగలుగుతున్నావా? లేదు. ఒకే భావం కలిగిన వారిని ఎవరైనా మాట్లాడగలరు. ఇప్పుడు బ్రదర్ ఒక చర్చ్ విషయంలోనే మీరు క్రైస్తవులా అని అడగరండి, మీరు క్రిస్టియనా అని అడగరు. మీరు ఏ చర్చ్కి వెళ్తారు? అంటే చర్చిలో భేదం ఉందా? ఉంది. ఒకే భావం కలిగి లేరు. ఇంకా మాట్లాడుకోవాలంటే బోధ విషయానికి వస్తే తిండి గురించి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి, అవునా కదండి? తిండి గురించి అనేక రకాల అభిప్రాయాలు. అలాగే విశ్వాసం విషయానికి వచ్చేసరికి కూడా అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న విషయం అండి, ఇక్కడ బాలనగర్ నుంచి చింతలు వచ్చే దారిలో డిమార్ట్ ఉంది కదా, ఆ డిమార్ట్ దగ్గర కాసుకుని మరి ఇదిగో దేవునికి భార్య ఉంది అంటే మనకు తల్లి అవుతుంది, ఆ తల్లిని పూజించాలని చెప్తున్నారండి. బైబిల్లో కొన్ని వచనాలను ఆధారం చేసి చూపిస్తూ మరి దాని గురించి చెప్తున్నారు. మనకు సమయం సరిపోదు కాబట్టి అవన్నీ వివరించాలంటే మనం ముందు క్లాసుల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం. అయితే ఇలాంటి విషయాలు ఇలాగా ఎన్నో విషయాలండి, ఎన్నో బోధలు వచ్చేసినాయి ఇప్పుడు. మరి క్రైస్తవులుగా మరి వాటిని పరిశీలించి అర్థం చేసుకుంటున్నారా అంటే లేదు. అవునా? ఓకే ఇప్పుడు వరకు అపార్థం చేసుకున్నావా? ఓకే మనకి తల్లుందా, ఈ విషయం ఎవరో చెప్పలేదంటే ఇప్పుడు వరకు అని నమ్మేసే పరిస్థితి ఉందంటే. అలా అని బైబిల్లో చూస్తున్న బైబిల్ వచనాలే
అపార్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక వచనం ఉదాహరణ చెప్తానండి. ఆదికాండం 1వ అధ్యాయము మీకు అర్థం కావడానికి ఒక వచనం ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నారు కదండి. ఇక్కడ ఆఫ్ చేయండి. ఇప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నారు. ఇప్పుడు అదే కింద వచనంలో 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇప్పుడు దేవుడు మొదట 26వ వచనంలో ఏమన్నారండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నారు. ఇప్పుడు 27వ వచనంలో చదువుకున్నాం కదా. 27వ వచనంలో ఈ 27వ వచనంలో ఎవరిని చేశారు? స్త్రీని గాను పురుషుని గాను అన్నారా? స్త్రీని గాను పురుషుని గాను అన్నారు కదా. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. అందుకే ఇప్పుడు అక్కడ అన్నారు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎవరిని చేయాలన్నారు? నరుల్ని. ఇప్పుడు నరుల్ని ఎలా చేశారు? స్త్రీని గాను పురుషుని గాను. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. అంతే అండి, వాక్యం ఇలాగే చెప్తారు. అంటే ఇప్పుడు దేవునికి భార్య ఉందా? ఇప్పుడు మీరు దీన్ని నమ్మితే ఉన్నట్టే. దీన్ని నేను చెప్పిన ఈ విధానాన్ని నంబర్ అనుకో ఉన్నట్టే. అంటే వాక్యము ద్వారా మోసపోయే అవకాశం చాలా ఉంది. మీరు వాక్యమే చూస్తారు, చూసింది వాక్యమే, చదివింది వాక్యమే. మనం వాక్యమే చదివాం కదా. ఇదిగో మీరు ఏం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కదా. బైబిల్లోనే చూసుకున్నాం కదా. ఏమని చూసుకున్నాం? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము రండి అన్నాడు. ఏం చేశాడు? ఇదిగో స్త్రీని గాను పురుషుని గాను నరులను చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? స్త్రీ పురుషుడిగా ఉన్నాడు. అంతే అంటే ఇలాగా కొన్ని వచనాలు మీకు చూపించి, ఆధారం చూపించి, ఇంకా ఉన్నాయండి, మనం ముందు ఈ పాఠాన్ని ప్రత్యేకించి చెప్పుకుందాం. ఇలా చూపించి ఇదిగో ఈ వచనాల ప్రకారం మనకి తల్లి ఉంది, ఆ తల్లి పేరు పలానా ఉంది, ఇలాగా మొత్తం మీకు ఒక స్టోరీ చెప్పి వాళ్ళు అంటే ఇది నేను 10 సంవత్సరాల క్రితం ఎక్స్పీరియన్స్ చేశానంటే 10 years బిఫోర్ మెహదీపట్నంలో మన రాజబాబు గారు ఇంటి దగ్గరే. ఎలా అంటే వాళ్ళు వస్తారు, వెనకాల కోరస్ లాగా 3-4 ఉంటారంటే ఇతను వాకింగ్ చదవగానే బ్యాక్ సైడ్ నుంచి ఆమెన్ అంటారు. అంటే అది ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారనమాట. అంటే వాక్యమే కదా చదివింది. ఇప్పుడు కూడా మనం ఏం చదవం? వాక్యమే. ఏమండి, యేసుక్రీస్తు వారిని కూడా ఒక కథను అడుగుతారు. అంటే దానికి మీకు సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఒక స్త్రీ 7 పెళ్లి చేసుకుంది. ఒకతను తర్వాత ఒకతను చనిపోతున్నారంట. అలాగే 7 పెళ్లి చేసుకుందంట. ఈ 7 పరలోకంలో పునరుద్ధాన దినమందు ఇప్పుడు భూమి మీద 7 పెళ్లి చేసుకుంది కదా. ఈ 7 ఆమెకి పరలోకంలో ఎవరు భర్తగా ఉంటారని అడుగుతారండి యేసుక్రీస్తు వారిని వచ్చి. ఆయన ఒకటే అంటాడు, పరలోకములో దేవదూతల వలె ఉంటారు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ కన్నా మనం ఆత్మలం అని చెప్పుకున్నాం కదా. మనము ఆత్మలుగానే ఉంటాం. స్త్రీ పురుష భేదాలు ఏమి ఉండవు అక్కడ. మరి స్త్రీ పురుష భేదమే లేనప్పుడు పైన దేవునికి భార్య ఎలా ఉంటుంది? మరి అక్కడ అలా ఎందుకు మాట్లాడారు అంటే బైబిల్ అర్థం చేసుకునే విధానం రాలేదు. రాశారు, అది ఎందుకు రాశారు ఏంటి దాని గురించి పరిశీలన చేయాలి. అక్కడ అర్థం చేసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ని ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదువుతున్నారు. అలా కాదండి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఆశయం ఉంది, ఆయన ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారం మాత్రమే మనం బైబిల్ చదువుకోవాలి.
అలాగే మనం ఈ రోమపత్రిక వచ్చేసరికి ఏకభావంతో లేరని ఏకభావంతో ఉండాలని చెప్తున్నారు చూడండి పౌలు గారు. రోమపత్రికలో 15వ అధ్యాయము, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరుచు నిమిత్తము. ఎలా అండి? ఏకభావంతో లేకపోతే ఎలా మహిమపరుస్తాం? ఏకభావంతో లేకపోతే ఎలా మహిమపరుస్తావంటే? ఇప్పుడు ఈరోజు ఏమీ లేవంటారా? క్రైస్తవులు సమాధానంగా ఉన్నారని మాట ఇవ్వగలదామా మనం? ఏ విషయంలో మాట ఇవ్వగలదండి? ఏ విషయంలోనూ మాట ఇవ్వలేము. అంటే ఇలాగా దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అని చెప్తున్నారండి. అంటే ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి, ప్రభువును స్తుతించాలి. అయితే సంఘాన్ని చెరపడానికి పౌలు గారు రాసినట్టు డూపు పత్రికలు కూడా వచ్చాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం బైబిల్ చదువుకుంటున్నాం కదా, మనం బైబిల్ చదువుకుంటున్నాం. బైబిల్లో ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకున్నాం. 27, 26 వచనాలు భావం వేరు, కానీ ఆ భావాన్ని ఎలా తీసుకొచ్చారు? భార్య ఉన్నట్టు తీసుకొచ్చారు. మరి యేసుక్రీస్తు వారి మాటల్లో పరలోకంలో స్త్రీ పురుష అనే భేదమే లేదు కదా. లేనప్పుడు భార్య ఎలా ఉంటుంది? ఆలోచించాలి కదా మనం. కొద్దిగన్నా గుడ్డిగా నమ్మకూడదు కదా దేన్ని. అయితే ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో పౌలు గారి పత్రికల్లో, ఒకసారి దెస్సలోనీయులకు రాసిన పత్రిక చూడండి. దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడిన అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిచే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. 5వ వచనం, మీరు ఎరుగునట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటున్నారంటే. అంటే ఇవన్నీ వచ్చేసినాయా? ఈయన అంటున్నారు అంటే ఇవన్నీ వచ్చినాయి అనే రాలేదన్నా? వీళ్ళందరూ ఉన్నారనే కదండి. ఇప్పుడు మనం డూప్లికేట్ 500 నోటు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అలాగే 50 రూపాయలు వచ్చేసింది, 100 రూపాయలు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇవి మాట్లాడుకుంటున్నామంటే వచ్చిందన్నా రాలేదన్నా? వచ్చేసిందండి. 500 నోటు డూప్లికేట్ వచ్చేసింది, అలాగే 100 రూపాయల నోటు డూప్లికేట్ వచ్చేసింది. మాట్లాడుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ వచ్చేసారన్నా రాలేదన్నా? అంటే పౌలు గారు రాసేసరికి ఇదిగో ఇలాగ కూడా ఉన్నాయి, పత్రికలు కూడా వచ్చేసినట్టు మనం చెప్పొచ్చు. అయితే పౌలు గారు అసలు ఎన్ని పత్రికలు రాశారు? 14 రాశారా? మరి 14 కంటే ఎక్కువ పత్రికలు రాశారా అని అనడానికి కొన్ని వచనాలు మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలలో మీకు రాసి ఉంటిని. అయితే ఈయన మాట్లాడుతూ నేను పత్రికలు రాశాను, నా పత్రికల్లో మీకు రాసి ఉంటిని అని మాట్లాడుతున్నారండి. నా పత్రికల్లో మీకు రాసి ఉంటిని అని మాట్లాడుతున్నారు. ఎన్ని పత్రికలు రాశారనుకుంటే మనం ఎన్ని కనిపిస్తున్నాయి బైబిల్లో?
14 పత్రికలు కనిపిస్తున్నాయి. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 10వ అధ్యాయము 9వ వచనం. నేను వ్రాయు పత్రికల వలన మిమ్ములు భయపెట్టవలెనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. ఇక్కడ కూడా పత్రికల వలన అంటున్నారు. అంటే నేను 14 పత్రికలు రాశానని ఏం మాట్లాడట్లేదు, పత్రికల వలన అంటున్నారు, పత్రికల వలన అని మాట్లాడుతున్నారు. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనముల వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునిపే సంక్షేమముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు ఎఫెసీయులతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనములు నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. అంటే ఎఫెసీయులకు ఆల్రెడీ ముందు ఒక పత్రిక రాశారా? అర్థమవుతుందండి? అంటే ఎఫెసీ పత్రిక కాదు, ఎఫెసీయులకు ఆల్రెడీ ముందు ఒక పత్రిక రాసినట్టు మనకు తెలుస్తుంది. అవునా కదంటే? అలాగా ఇంకా ఈయన చెబుతున్నప్పుడు రాసినట్టు కూడా మనం చూడగ. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకుని తరువాత ఎవరికి పంపాలంటే లవోదియ వారి సంఘములోనికి చదివించుడి. లవోదియకు రాసిన పత్రిక మీరును చదువుకొనుడి. ఇప్పుడు లవోదియకు రాసిన పత్రిక ఏదండి బైబిల్లో? ఉందా? 14 పత్రికలు. అంటే పౌలు గారు లవోదియక సంఘానికి కూడా ఓ పత్రిక రాశారు. ఇందాక ఎఫెసీలకు ముందు రాసిన పత్రిక ఒకటి ఉంది, ఇక్కడ లవోదియకు సంఘానికి రాసిన పత్రిక ఒకటి ఉంది. అంటే మరి 2 పత్రికలే. అవునా కదండి? అంటే మనకి ఎంత అయితే కావాలో అంతే ఇందులో ఇమిడ్చారు. అలాగని పౌలు గారు 14 పత్రికలే రాశారు, ఆ 14 పత్రికలే ఆయన రాసినవని కన్ఫర్మ్ చేయడానికి ఏమి లేదండి. ఆయన ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతో సువార్త చేశాడు. ఇంకొక మాట చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. 16వ అధ్యాయము 22వ వచనం. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను. ఎవరు రాశారండి పత్రిక? అంటే పత్రికలన్నీ పౌలు గారే వ్రాయలేదు. మళ్ళీ మీకు అర్థమైందా? నిన్న అన్ని మాట అర్థమవుతుందా? ఇప్పుడు పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? 14. లేదండి 14 కాదు ఇంకా రాశారని మనం అనుకున్నాం. మరి దానికి సమాధానం బైబిల్ నుంచే కదా చెప్పాలి, మనం ఎక్కడి నుంచో చెప్పకూడదు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిలే సమాధానం చెప్పాలి. ఇదిగో పలానా వ్యక్తి రాశారు, ఆయన రాశారు, ఈయన రాశారు కదండి. నేను ఏదో నోటి మాటతో చెప్పేస్తే మీరు నమ్మకూడదు. నేను నోటి మాటతో మీకు ఏదో చెప్పేస్తే నమ్మకూడదు. ఇదిగో బైబిల్లో నుంచి ఆన్సర్ కావాలి. మనకి ఏం కావాలి? బైబిల్లో నుంచి ఆన్సరు ఏం కావాలండి? బైబిల్లో నుంచి ఆన్సర్ ఇదిగో. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెబుచున్నాను. పౌలు గారి పత్రికే, కానీ ఎవరు రాశారంట? అది అర్థమవుతుందండి. అలాగా పౌలు గారే అన్ని పత్రికలు రాశారు అని చెప్పడానికి మనం
సంకోచించకుండా ఇదిగో వేరే వాళ్ళు కూడా రాశారు. అలాగే ఆయన ఈ పత్రికలే కాకుండా ఇంకా పత్రికలు రాశారు. ఉండరు కదండి, చాలా సంఘాలు స్థాపించాడు ఆయన. అయితే మరి అవి కూడా మనం చదువుకోవాలి కదండి, అవి కూడా మనకు కావాలి కదంటే 66 పుస్తకాలు పూర్తయిపోయినాయి. ఇందులో ఒకటి చేర్చకూడదు, ఒకటి తీసివేయకూడదు. మనం చెప్పుకున్నాం కదా చివరి క్లాస్లో శుచిక్రియ గురించి చెప్పుకున్నాం కదా. వాక్యము స్థిరపడిపోయి ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా స్థిరపడినందున సూచక్రియలు అవన్నీ సూచక్రియలు ఎందుకు చేశారు? వాక్యాన్ని స్థిరపరచడానికి. అంటే వాక్యం స్థిరపడిపోయింది, ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. మనకు దేవుడు ఎంత కావాలో అంతే ఇస్తాడండి. ఇప్పుడు శ్రమగానే శ్రమలు వస్తాయి కదా. ఇప్పుడు శ్రమలు మీరు తట్టుకోలేనంత అయితే ఇవ్వనని చెప్పాడు కదా. మీకు ఎంత కావాలో అంతే ఇస్తాడు. మీరు తట్టుకోగలిగినంత శ్రమే ఇస్తాడు. అలాగని శ్రమలు ఉండవు అనుకోకండి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. కాబట్టి ఇదిగో పౌలు గారి మాటలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా వాటిని అపార్థం చేసుకుని మరి తమ స్వకీయ నాశనం కోసం వెళ్ళిపోయేవారు అప్పటికే ఉన్నారు. అలాంటి వారుగా మనం ఉండకుండా బైబిల్లో ఏ వచనాన్ని బట్టి కూడా ఇదిగో ఎవరో వచ్చి చెప్పారు నమ్మేకండి, వెంటనే నమ్మేయకండి. పరిశీలించండి, బైబిల్ని పరిశీలించండి. మీరు కూడా చదువుతారు కదా, మీరు కూడా చదవగలరు కదా, చదవండి. అలాగని నేను ఇప్పుడు ఏదో చెప్పేశారని నన్ను వెంటనే నమ్మమని నేను చెప్పట్లేదు. పరిశీలించండి. మీరు కూడా ఇంటికి వెళ్ళి చదవండి. ఇదిగో ఆయన ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, చెప్పాడు, నమ్మేశాను, ఇలాంటి కాదండి. మీరు కూడా పరిశీలించండి, మీరు కూడా చదవండి. బైబిల్కి దేవునికి అనుగుణంగా చెబితేనే మనం దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే అందరి దగ్గర ఉన్నది ఒకే బైబిల్. మరి ఏకభావంతో ఎందుకు లేరు? ఎందుకు దేవునికి భార్య ఉందని చెప్తున్నారు? అక్కడ డిమార్ట్ దగ్గర, చింతల డిమార్ట్ దగ్గర ఎందుకు అంత కాపు కాసి మరి చెప్పవలసిన పనేంటి? మరి బహిరంగంగా చెప్పొచ్చు కదా. పర్సనల్గా ఎందుకు చెప్తాం? బహిరంగంగా మీటింగ్ పెట్టి చెప్పొచ్చు కదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అంటే అది బహిరంగంగా మీటింగ్ పెట్టే కదా చెప్తాం. ఒక కొత్త సబ్జెక్ట్ కానివ్వండి, పాత సబ్జెక్ట్ కానివ్వండి, ఏదైనా ఒక మీ టైటిల్ వేసి మరి మనం స్వార్థ చేస్తున్నాం కదా. మరి అలా చేయొచ్చు కదా. ఎందుకు పర్సనల్గా వెళ్ళి? పర్సనల్గానే అండి. వాళ్ళు మళ్ళీ మన మాట వినరు. మేము ఏం చెప్పామంటే మీకు భోజనం వండుతామండి, మాకు ఒక అరగంట టైం ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, మీకు ఏది కావాలితే అది వండి పెడతాము, హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వమంటే ఇవ్వలేదండి. మేము కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాము, వాటికి సమాధానం చెప్పండి అని అడిగి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధనలో మనకి సమాధానం దొరికేస్తుంది కదా. యేసుక్రీస్తు వారి బోధనలో ఇదిగో పరలోకంలో పునరుద్ధానం ముందు స్త్రీ పురుష అనే ఆత్మగా దేవదూతల వలె ఉంటారు అని చెప్పేశారు. దేవదూతల్లాగా స్త్రీ పురుష భేదం లేకుండా ఉంటే పరలోకంలో దేవునికి భార్య ఉందని ఎలా నమ్ముతున్నారు ఈరోజు? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని మనం పరిశీలించేవారిగా ఉండాలి. అలా పరిశీలించే తరగతులే మనం ఈ మంగళవారం పూట పెట్టుకున్నాం. మీరు కూడా పరిశీలించండి. మీరు కూడా అనేక మందిని రక్షించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.